హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ప్రతి ఒక్కరూ మీకు విలువ ఇవ్వాలని కోరుకుంటారు. అందరూ మీకు రెస్పెక్ట్ని ఇస్తుంటే మీకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. కారణం మనల్ని మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. అందుకే మీ మాటలకి విలువ ఇవ్వండి. మీ మనసు ఏం చెప్తుందో అదే చేయండి. కొన్నిసార్లు మనసు చెప్పిన మాట వినకుండా ఏవేవో పనులు చేసేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఎంతో బాధపడుతూ ఉంటాం. ఈ రోజుల్లో ఎంతో పోటీ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంతో శక్తివంతంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రివర్స్ సైకాలజీ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. రివర్స్ సైకాలజీ అనేది చాలా శక్తివంతమైన విషయం. మేము ఈ వీడియోలో 7 సైకాలజికల్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. నేను చెప్పే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. Number 1. Pretend like you are not interested even if you are interested. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతారు. అతిగా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా మీకుండే విలువ తగ్గిపోతుంది. అస్తమాను ఏడుస్తుంటే బాబోయ్ ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు అనుకుంటారు. ఎక్కువ సీరియస్గా ఉంటే ఎవరితో కలవరు అంటారు. అతిగా నవ్వితే సీరియస్నెస్ లేదు అంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఎలా ఉన్నప్పటికీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. బయట వాళ్ళ గురించి పక్కన పెడితే మీరు ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా అనుకుంటే కష్టం కదా. అందుకే మీతో అస్తమాను గొడవ పడుతూ బెదిరించే వారికి మీ మనసులో ఇష్టం ఉన్నప్పటికీ వెళ్ళిపోతున్నట్లుగా బిహేవ్ చేయండి. ఎప్పుడైతే మీరు రివర్స్లో స్టార్ట్ చేస్తారో అప్పుడు ఎదుటివారు తగ్గడం స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని గొడవ పడమని చెప్పడం లేదు, సిచ్యువేషన్కి తగ్గట్లు బిహేవ్ చేయమని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు బేరం ఆడే ఉంటారు. మీరు చెప్పిన కాస్ట్కి షాప్ వాడు ఇవ్వకపోతే మీరు రివర్స్ వెళ్ళిపోతున్నట్లు చేసే ఉంటారుగా. అలాంటప్పుడే షాప్ వాడు మిమ్మల్ని పిలిచి మీరు అడిగిన కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ లైఫ్లో ఇలా ఎప్పుడైనా చేశారా? ప్రతిరోజు మనం ఎన్నో వస్తువుల్ని వాడుతూనే ఉంటాం. వస్తువుల్ని వాడుతున్నాం, కంఫర్ట్ని తీసుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా ఆ వస్తువుల గొప్పతనం గురించి ఆలోచించారా? ఎన్నో డిజైన్స్తో, ఎన్నో మోడల్స్తో ఎన్నో వస్తువులు మన ఇంట్లోనే ఉంటాయి. మనం రోజూ చూసే వస్తువుల నుండి మనం ఎలాంటి విషయాల్ని నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి ది డిజైన్ ఆఫ్ ఎవ్రీథింగ్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ బిజీ లైఫ్ కారణంగా బుక్స్ చదవడానికి టైం లేక ఫీల్ అవుతున్నారా? ఎక్కడ ఉన్నప్పటికీ వినడానికి ఈజీగా ఉండేలా కుకు FM ద్వారా తెలుగు ఆడియో బుక్స్ అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్వి ఈజీగా వినవచ్చు. ఇలాంటి మరెన్నో ఆడియో బుక్స్ వినాలంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల 399 రూపీస్కే ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కే లభిస్తుంది. కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. మా కూపన్ కోడ్ T50. మరింకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. Number 2. ఇఫ్ ఇట్ ఇస్ స్కేర్స్ పీపుల్ వాంట్ ఇట్ మోర్. భయపడితే పనులు జరుగుతాయి. భయపెట్టమని చెప్పడం లేదు. మీరు ఆన్లైన్లో ఎన్నో ప్రోడక్ట్స్ చూస్తూనే ఉంటారు. లిమిటెడ్ స్టాక్ అంటారు, కానీ ఎంతసేపటికి అవి స్టాక్ అవ్వవు. కొంత సేల్ అని పెడతారు, స్టాక్ ఎంతో లేదంటారు. ఈ విధంగా బయట ఎంతో మార్కెటింగ్ జరుగుతుంది. ఇలా చేయడం వల్ల స్టాక్ అయిపోతుందేమో అని కంగారులో కొనేయడం జరుగుతుంది. ఈ విధంగానే మీరు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉండడం వల్ల లోకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిమ్మల్ని దూరంగా వెళ్ళమని చెప్పడం లేదు. విలువని పెంచుకోవాలంటే కొంచెం దూరంగా ఉండటం కొన్నిసార్లు అవసరం అవుతుంది. మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎక్కువగా మాట్లాడుతుంటే మాత్రం చులకన భావం పెరుగుతుంది. నిజమే కదా. Number 3. ది గివ్ అండ్ టేక్ రూల్. మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినేసిన తర్వాత మీకు కొన్ని చోట్ల చిన్న స్వీట్స్ ఇస్తారు, ఇంకొన్ని చోట్ల వేరేవి చిన్న ట్రీట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు పెట్టి తిన్న విషయం పక్కన పెడితే చివర్లో చిన్నవైనప్పటికీ ఫ్రీగా వచ్చిన వాటి కోసం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా మీరు మీ లైఫ్లో ప్రతిసారి ఇంప్రెస్ చేయాలని చూడొద్దు. ఇష్టం అనేది ప్రతిసారి గిఫ్ట్స్తోనే రాదు. గిఫ్ట్స్ ఇస్తేనే ఉంటున్నారంటే వాళ్ళది ప్రేమ కాదు. ఇష్టం, కోపం, చిరాకు ఇవన్నీ చూపించాల్సిన సిచ్యువేషన్ని బట్టి చూపించాలి. మీరు ఇష్టాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఎదుటివారి నుండి కూడా మీరు తీసుకోవాలి. టెంపరరీ హ్యాపీనెస్ కోసం ఎప్పుడూ ఆలోచించవద్దు. Number 4. రైట్ఫుల్లీ రాంగ్. గుర్తుపెట్టుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ పనికిరాదు. అతి అనేది అన్ని చోట్ల పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. అతిగా ఎక్స్పెక్ట్ చేస్తే ఊహించినంత ఫలితం రాకపోతే బాధపడాల్సి ఉంటుంది. అతిగా ఇష్టపడితే ఎదుటివారు ఎక్కడ దూరం అవుతారో అని భయపడాల్సి ఉంటుంది. అతిగా కోపడితే మీతో ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అతి వల్ల జరిగే నష్టాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో 100% అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు ఎవరు లేరు.
మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకపోతే తెలీదు అని ధైర్యంతో చెప్పండి. గొప్పలకు వెళ్ళి తెలుసు అని చెప్పి అవమానపడ్డం కంటే నిజం చెప్పడమే బెటర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తుంటాం. నంబర్ 5, పీపుల్ వాంట్ టు బీ కన్సిస్టెంట్ విత్ దేర్ పాస్ట్ కామెంట్స్. మనం తీసుకునే ఎన్నో డెసిషన్స్ పాస్ట్ని తలుచుకుని తీసుకుంటాం. గతంలో ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పుని తలుచుకుంటూ మళ్ళీ అలానే జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు మీ మనసులో మళ్ళీ ట్రై చేయాలి అని ఉన్నప్పటికీ గతంలో ఫెయిల్ అయిన విషయాన్ని గురించి ఆలోచించి పట్టించుకోకుండా మొత్తానికి వెయిట్ లాస్ టాపికే వదిలేస్తారు. గతం గతహ అని గుర్తుపెట్టుకోండి. గతంలో ఏవో జరిగాయని ఎల్లప్పుడూ అవే జరగవు. జరిగిన మిస్టేక్స్ గురించి గుర్తుపెట్టుకుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి, అంతే. ప్రతిరోజు కొత్త జీవితమే. మీకు నచ్చినట్లుగా రాసుకోవచ్చు, నచ్చినట్లు బ్రతకడానికి ట్రై చేయవచ్చు. ప్రతిరోజు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి. చూడలేకపోతున్నారంటే తప్పు మీదే. చూసే విధానం మారాలి. నంబర్ 6, పీపుల్ లుక్ ఫర్ సోషల్ ప్రూఫ్, గివ్ దెమ్. మనం చూసే ప్రతి విషయాన్ని ప్రూఫ్ ద్వారా ఎక్కువగా నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్లైన్లో వస్తువు కొనాలి అనుకుంటున్నారు. ఆ వస్తువు కోసం ఆన్లైన్ అంతా సెర్చ్ చేస్తారు. రేటింగ్స్ అండ్ కామెంట్స్ చెక్ చేస్తారు. 100 మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చినప్పటికీ 2000 మంది 4.2 రేటింగ్ ఇచ్చారనుకోండి. 4.2 రేటింగ్ ఉన్నదాన్ని కొనడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. నేను కూడా రేటింగ్స్ అన్ని చూసి కొనడానికే ఇష్టాన్ని చూపిస్తాను. ఇలా కొనడం వల్ల కొన్నిసార్లు క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వన్, నంబర్ 7, ఎవ్రీబడి లవ్స్ ఛాలెంజెస్. అందరికీ ఛాలెంజెస్ అంటే ఇష్టం ఉంటుంది. చేసే పనులు ఇంట్రెస్ట్ని పెంచడానికి ఛాలెంజెస్ హెల్ప్ చేస్తాయి. మీ లైఫ్లో ఛాలెంజెస్ తీసుకోండి. పనులు కంప్లీట్ చేయడం వల్ల వచ్చే రివార్డ్స్ని గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.